హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ టెక్ లైఫ్. ఏపీపీజీ సెట్ 2026 రిజల్ట్ అయితే వచ్చాయి. ఇప్పుడు అందరికి డౌట్ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అండ్ వెబ్ ఆప్షన్ అనేది ఎలా ఫిల్ చేయాలి అండ్ ఫైనల్ గా సీట్ అనేది ఎలా సెక్యూర్ గా చేసుకోవాలి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా క్లియర్ కట్ గా ఏపీపీజీ సెట్ 2026 ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లస్ స్టూడెంట్ చేసే బిగ్ మిస్టేక్స్ గురించి. సో ఈ వీడియోని స్కిప్ చేయమాకండి, ఫుల్ గా చూడండి. టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి అండ్ కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. ఏపీపీజీ సెట్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది క్లియర్ కట్ గా సింపుల్ వేలో మీకు అండర్స్టాండింగ్ వేలోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు అట్లా లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి, నాకు అంత మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. సో దానివల్ల మీకు అనేది వీడియోస్ అయితే ప్రాపర్ గా అయితే ప్రొవైడ్ చేస్తుంటా. ఇన్ కేస్ మీరు లైక్స్ అనేది కొట్టకపోతే నాకు ఇంట్రెస్ట్ అనేది పోతా ఉంటుంది. సో ఇన్ కేస్ వీడియోస్ అనేది మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి రావడం అనేది చాలా వరకు కష్టంగా ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ వీడియోస్ అనేది మీకు నచ్చట్లేదని చెప్పి వీడియోస్ అనేది చేయడం అనేది ఆపేస్తూ ఉంటాను. సో మీరు అట్లా లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి, నాకు అయితే మోటివేషన్ అయితే వస్తుండేది. అండ్ కింద మీరు అట్లా స్క్రోల్ చేయగానే హైప్ బటన్ మీద ఉంది కదా, అక్కడ హైప్ బటన్ మీద హైప్ కొట్టంగానే మన వీడియో అయితే కొంతమందికి అయితే పుష్ అవుతా ఉండిద్ది. సో దీనివల్ల ఏంటంటే చాలా మంది వాచ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. సో ఇదైతే ఫాలో చేసి పెట్టేసుకోండి. ఇంకా టాపిక్ లకి అయితే వచ్చేద్దామా. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీపీజీ సెట్ 2026 రిజల్ట్ ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారు అఫీషియల్ వెబ్సైట్ లో. అఫీషియల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. బట్ ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్ ప్రకారం కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మోస్ట్లీ ఈ మంత్ మే ఎండ్ లో గానీ లేదా జూన్ ఫస్ట్ వీక్ లో గానీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అఫీషియల్ అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేసి పెట్టేసుకోండి అండ్ రెగ్యులర్ గా అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేస్తా ఉండండి. ఇంకా ఏపీపీజీ సెట్ ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కౌన్సిలింగ్ ఒక రిజిస్ట్రేషన్. ఫస్ట్ స్టెప్ లో కౌన్సిలింగ్ ఒక రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కౌన్సిలింగ్ ఫీజు అయితే పే చేస్తారు. యూజువల్లీ అండ్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి ఫీజు అనేది కాస్త హైగా ఉండిద్ది అండ్ ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్స్ అనేది ఫీజు అనేది కాస్త లోగా అయితే ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఒక ఫీజు అనేది కంప్లీట్ అయ్యాక రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ వచ్చేలోకి ఏపీపీజీ సెట్ ఒక ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, మీ బీటెక్ ఒక మార్క్స్ మెమో, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అండ్ టీసీ, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లో అయితే జరుగుతుంది లేదా సమ్ టైమ్స్ అనేది హెల్పింగ్ సెంటర్ లో అనేది కండక్ట్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ది ఏపీపీజీ సెట్ ఒక అఫీషియల్ నోటిఫికేషన్. కానీ మాక్సిమం వచ్చేలకి ఆన్లైన్ లో అయితే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేలకి స్టెప్ 3 వెబ్ ఆప్షన్ ఎంట్రీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన స్టేజ్. మీ కాలేజ్ అండ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసే ప్రయారిటీ ఆర్డర్ లో అరేంజ్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా కొన్ని కాలేజ్ చదువుతాను. ఫస్ట్ వన్ వచ్చేలకి ఏ యూనివర్సిటీ, నెక్స్ట్ వన్ వచ్చేలకి JUNTK, నెక్స్ట్ వన్ వచ్చేలకి SVU అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలకి ఆంధ్ర యూనివర్సిటీ ఒక అఫిలియేట్ కాలేజెస్. ఇలాగా ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేలకి స్టెప్ 4 సీట్ అలాట్మెంట్. వెబ్ ఆప్షన్ అనేది కంప్లీట్ అయ్యాక APSCHE అఫీషియల్ వెబ్సైట్ లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారు. మీ ర్యాంక్ అండ్ మీ కేటగిరీ అండ్ మీ రిజర్వేషన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు పెట్టిన ఆప్షన్ బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ అనేది అలర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేలకి స్టెప్ 5 సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్. సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. తర్వాత మీకు అలర్ట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాకుండా జిరాక్స్ సర్టిఫికేట్స్ అయితే అక్కడ రిపోర్టింగ్ అయితే చేయాలి. మెయిన్గా చెబుతున్నా, ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వమాకండి, ఓన్లీ జిరాక్స్ అయితే ఇవ్వండి. ఇన్ కేసు మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్ లో వచ్చేలాగా వేరే కాలేజీలోకి వెళ్తే మీరు ఆ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఈ జిరాక్స్ తో మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ జిరాక్స్ అనేది కూడా యాక్సెప్ట్ చేస్తారు కూడా రిపోర్టింగ్ టైంలో. కానీ ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఏంటంటే రిపోర్టింగ్ టైం అనేది 2 days or 3 days అయితే ఉంటుంది. సో మాక్సిమం ఈ లోపే మీరు వెళ్ళిపోయి ఇన్ కేస్ సీట్ వస్తే కూడా రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇన్ కేస్ లేట్ అయితే సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడతో అయిపోయింది. కానీ చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏమేం చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో వచ్చేలోకి మెయిన్ గా మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది, కానీ అది అనేది ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు. నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడే వెళ్ళి రిన్యూవల్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న సచివాలయంలోకి వెళ్ళి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రిన్యూవల్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మీకు కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ దగ్గర ఇష్యూ రాకుండా ఉంటుంది. ఇలాంటిది నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ముందుగానే కౌన్సిలింగ్ డేట్ రాకముందే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది
రెన్యువల్ చేపించేసుకోండి తొందరగా. ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేలోకి మిస్టేక్స్ ఎలాంటివి చేస్తారంటే, కొంతమంది స్టూడెంట్స్ వచ్చేలోకి, కొంతమంది స్టూడెంట్స్ అని కదా, చాలా మంది నేను అయితే చూశాను, ఓన్లీ టాప్ కాలేజెస్ ని బుక్ చేసేసుకుని వదిలేస్తారు. దీని వల్ల ఏమైతుందంటే మీ సీట్ అనేది కాస్త రిస్క్ లో ఉండొచ్చు. ఇక్కడ సేఫ్ సైడ్ గా ఎలా పెట్టుకోవాలంటే, ఫస్ట్ మనం వచ్చేలోకి మీ డ్రీమ్ కాలేజెస్ ని పెట్టుకోవాలి. నెక్స్ట్ గా మీడియం కాలేజెస్ ని పెట్టుకోవాలి. థర్డ్ వన్ వచ్చేలోకి సేఫ్ ఉన్న కాలేజెస్ అనేది పిక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిన ఈ 3 స్ట్రాటజీస్ ని మీ కాలేజ్ ఫీలింగ్ లో ఇంక్లూడ్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 2, వెబ్ ఆప్షన్స్ అనేది తక్కువగా పెట్టడం. మాక్సిమం పాసిబిలిటీ ఉన్న ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసేసేయండి. తక్కువగా ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, బ్రాంచెస్ ని ఇగ్నోర్ చేయడం. ఓన్లీ కాలేజ్ నేమ్ చూసి సెలెక్ట్ చేయమాకండి. ఇక్కడ మీరు ప్లేస్మెంట్స్ కి అయితే చూస్తున్నట్టయితే సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి బ్రాంచెస్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేలోకి మిస్టేక్ నెంబర్ 4, సర్టిఫికేట్స్ అనేది రెడీగా లేకపోవడం. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయితే ఇష్యూస్ అనేది రావచ్చు. సో మీరు కలెక్ట్ చేసుకోవాల్సింది లేటెస్ట్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీ అండ్ స్కాన్ చేసిన పీడిఎఫ్స్ ఆల్రెడీ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ మనం వచ్చి చాలా బిగ్గెస్ట్ మిస్టేక్స్ చేసేది అందరూ ఇక్కడే. మిస్టేక్ నెంబర్ 5, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడం. సర్వర్ ఒక ఇష్యూస్ వల్ల లాస్ట్ డేట్ ఒక రిజిస్ట్రేషన్ అనేది ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. సో ఎర్లీగా కంప్లీట్ చేయడం చాలా బెస్ట్. ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కౌన్సిలింగ్ లో. మీరు ప్రాపర్ ఆప్షన్ అనేది ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తే మంచి గవర్నమెంట్ లేదా యూనివర్సిటీ అప్రైట్ కాలేజెస్ లో సీట్ అనేది సెక్యూర్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో గేట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి సపరేట్ ప్రయారిటీ ఉంటుంది కౌన్సిలింగ్ లో. సో ఫ్రెండ్స్, ఇది ఏపీపీజీ సెట్ ఒక 2026 కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక నేను కౌన్సిలింగ్ ఒక డేట్స్, వెబ్ ఆప్షన్ ఒక స్ట్రాటజీస్, కాలేజ్ వైజ్ ఒక కట్ ఆఫ్స్, సేఫ్ కాలేజ్ లిస్ట్ అన్ని సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. అండ్ మీకు వచ్చిన ఏపీపీసీ సెట్ ఒక ర్యాంక్ అండ్ మీరు ఏ కేటగిరీ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మీరు ఏ కాలేజీని టార్గెట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ బ్రాంచ్ కూడా దాన్ని బేస్ చేసుకుని నేను ప్రిడిక్ట్ చేసుకుని, సో పాస్ జరిగిన కాలేజ్ ఒక సీట్ ఎలిమెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి కదా, సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఎక్కడ సెక్యూర్ సీట్ వస్తుంది కూడా ప్రిడిక్ట్ చేసి చెప్పగలను. మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. పాసిబిలిటీ కాలేజెస్ అనేది సజెషన్ చేస్తా. ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. అండ్ కింద మీరు అట్లా స్క్రోల్ చేయగానే హైప్ బటన్ మీద ఉంది కదా, అక్కడ హైప్ బటన్ మీద హైప్ కొట్టంగానే మన వీడియో అయితే కొంతమందికి అయితే పుష్ అవుతా ఉండిద్ది. సో దీనివల్ల ఏంటంటే చాలా మంది వాచ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. సో ఇదైతే ఫాలో చేసి పెట్టేసుకోండి. మోటివేషన్ తో మార్గం చూపేది